హలో ఫ్రెండ్స్, బిర్యానీ అయితే చేసేసాను. మీతో టేస్ట్ చూద్దామని వచ్చేసాను. కానీ ఫోటోలో చూపించినట్టు ఎల్లోగా రాలేదండి. అర్థం కాలేదు. బాగానే ఉంది ఫ్రెండ్స్. రైస్ కూడా బాగుంది. బిర్యానీ ఫ్లేవర్ తెలుస్తుంది. హైదరాబాదీ బిర్యానీ ఫ్లేవర్. కానీ నాకు ఫోటోలో ఇలా రాలేదు. ఆరెంజ్ కలర్లో వచ్చింది. మేబీ కుంకుమ పువ్వు వాటర్ జల్లుతారు కదా, నేను అది మిస్ చేశాను. ఇన్స్ట్రక్షన్స్లో కూడా అది లేదు. నేను ఇంకా మసాలా వల్ల అలా వస్తుంది అనుకున్నాను. ఇది మనం జనరల్గా చేసుకునే రైతా. ఇది వాళ్ళు ఇచ్చిన రైతా. వాళ్ళు ఇచ్చిన సీజనింగ్ కలిపిన రైతా. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు టైం ఉండి చేసుకోవాలనుకుంటే నార్మల్గా జనరల్గా చేసుకోండి. మాకు టైం లేదు, ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అవ్వాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ కిట్. దావత్ బిర్యానీ రైస్ అయితే ఈ కిట్ వచ్చి స్పైసెస్ అంత స్పైసీగా లేదు, స్పైస్ తక్కువగానే ఉంది, కాంటినెంటల్గా ఉంది. మనం జనరల్గా కారం కావాలనుకున్న వాళ్ళు కారం వేసుకుంటారు, కారం వద్దనుకున్న వాళ్ళు తగ్గించుకుంటారు కదా. అలా కాకుండా ఇది కొంచెం కాంటినెంటల్గా ఉంది. అరోమా బాగుంది, బట్ స్పైసెస్ తక్కువగా ఉంది. సాల్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. అంటే జనరల్గా అందరికీ నచ్చేలా కాంటినెంటల్గా ఇచ్చారనమాట. సో మీకు కావాలంటే కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ మసాలా ఉంటుంది కదా, ఆ గ్రేవీ మసాలా, దాంట్లో మీరు స్పైసెస్ని యాడ్ చేసుకోవచ్చు. దానిపైన 4 to 5 సర్వింగ్స్ అని ఇచ్చున్నారు, కానీ 4 to 5 సర్వింగ్స్ రావండి. హార్డ్లీ 2 పీపుల్ తినొచ్చండి. బాగా బిర్యానీ తినేవాళ్ళైతే 2 పీపుల్ తినొచ్చు. ఇంకా బాగా తినేవాళ్ళైతే 1.5 person తినొచ్చు అంతే. 1 kg రైస్ అవుతుందండి. 300 grams చికెన్, 200 grams రైస్, ఇంకా వాటర్, ఆ కంటెంట్ అన్నీ కలిపి 4 to 5 సర్వింగ్స్ రావండి. 2 పీపుల్ తినొచ్చు అంతే. లేదా బాగా తినేవాళ్ళైతే 1.5. నేనైతే ఒక 7 మార్క్స్ ఇస్తానండి, 7 out of 10. సో మనకి స్పైసీగా ఉండాలి కదా, హైదరాబాద్, తెలంగాణ, స్పైసీగా ఉండాలి, కాంటినెంటల్గా ఉంది. అది కాకుండా సర్వింగ్స్ చెప్పినంత సర్వింగ్స్ లేదు కాబట్టి నేను 7 out of 10 ఇస్తున్నాను. మిగతా వాటిని చెక్ చేసి రివ్యూ ఇస్తాను. అప్పటిదాకా స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.